నమస్తే, నేను కప్పప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగున్నటువంటి నిజాలేంటి, ఆ వార్తలు ఎందుకని ఈ రకంగా రాస్తా ఉన్నారు, అసలు వాస్తవాలు ఏంటో తెలియజెప్పేటువంటి కార్యక్రమమే ఏది నిజం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో బ్యానర్ ఐటంగా చక్రం తిప్పేది ఎవరని చెప్పి రాధాకృష్ణ గారు రాసినటువంటి ఒక ప్రత్యేక వ్యాసాన్ని మెయిన్ పేజీలో ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటంగా వేశారు. దాని తర్వాత లీకేజీపై రణబేరి, అంటే లీకేజీ విషయంలో పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం అన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాయని చెప్పి ఇంకొక వార్త, లీకేజీపై రణబేరి అని చెప్పి ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఏ రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకుంటున్నాయనే దానిపైన ఒక వార్త పెద్దగా వేయడం. అట్నే కలిసి పోరాడదామని చెప్పి షర్మిల బండి సంజయ్కి అట్నే రేవంత్ రెడ్డికి ఇద్దరికి ఫోన్ చేసినటువంటి ఒక వార్త కూడా ఇందులో వేసిండ్రు. రేణుక బెయిల్ తిరస్కరణ, ఈ పేపర్ స్కామ్లో నిందితురాలుగా ఉన్నటువంటి రేణుక బెయిల్ను తిరస్కరించినటువంటి ఇంకొక వార్త అయితే, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రకటన. నిన్న మహారాష్ట్రకు సంబంధించిన కొందరు రైతు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ చేరడానికి వచ్చినప్పుడు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు రైతుల ఆత్మహత్యలే లేవని చెప్పి ప్రకటన చేసినటువంటి ఒక వార్త ఇలా ఫస్ట్ పేజీలో రావడం జరిగింది. దీంట్లోనే ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్రంలో ఎప్పటిదాకా ఎన్ని జరిగినాయి అనేది ఒక చిన్న టేబుల్ వేస్తే బాగుండేది, కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటన మరి ఒకటి వేసినారు. దాని తర్వాత 10,000 పాయే టీఎస్ బీపాస్ కొర్రీల ఫలితంగా అధికారుల పాపం, లబ్ధిదారుల శాపం, కొర్రీలను సరిచేసుకునేందుకు ఒకే ఛాన్స్, హడావుడిగా సవరణలు చెప్తున్న వైనం, రెండోసారి అవకాశమే లేదు, తిరస్కరణే, సర్కార్ ఖాతాల్లోకి ఫీజు రూపాయలు 10,000, మళ్ళీ దరఖాస్తు చేసుకోమంటూ జవాబు, ప్రతిసారి నిర్ణీత మొత్తం చెల్లించాల్సిందే. ఇది ఒక టీఎస్ బీపాస్కి సంబంధించినటువంటి ఐటమ్ ఒకటి కూడా వేసారు. దీన్ని ఏ రకంగా ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి అనేది ఒకటి. తర్వాత నా ప్రతిష్ట దిగదార్చే కుట్ర, ఇందుకోసం సుపారీ ఇచ్చి పన్నాగం, దేశ విదేశాల్లో కొందరు కుమ్మక్కు, భోపాల్ ఢిల్లీ వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చేసినటువంటి ఒక ప్రసంగం కూడా ఉంది. దీంట్లో తనను అంతం చేయడానికి కూడా కుట్ర చేస్తూ ఉన్నారు, తన పరువు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా చేస్తూ ఉన్నారు, నాకు సమాధి కట్టారు అని చెప్పి మోదీ చేసినటువంటి ఒక ప్రకటన కూడా ఇలా మనకు కనబడతా ఉన్నది. అట్లనే హైదరాబాద్లో మళ్ళీ ఐపీఎల్ సందడి, ఇంటర్ తరగతులు జూన్ 1 నుంచి, అంటే ఇప్పుడు ఇంటర్కి సెలవులు ప్రకటించారు, జూన్ 1 నుంచి మళ్ళీ తరగతులు ఉంటాయని చెప్పేది ఒక వార్త. ఢిల్లీ మద్యం స్కామ్లో శరత్ చంద్రారెడ్డికి బెయిలు, 1.60 లక్షల కోట్లు గత నెలలో జీఎస్టీ వసూళ్లు, మార్చిలో 13% వృద్ధి నమోదు, రెండో అత్యధిక ఆదాయం ఇది. హిందూ ఫోబియాను సహించబోం, జార్జియా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం, హిందువులకు జై కొట్టిన తొలి అమెరికా రాష్ట్రం అని చెప్పి ఒకటి కూడా ఒక ఇంపార్టెంట్ వార్త వచ్చింది. అంటే మెయిన్ పేజీలో హెడ్డింగ్ వేసిన, రెండో పేజీలో ఉంది. ఆ వార్త ఏందో కూడా చూద్దాం. అమ్మకానికి సగం జనాభా డేటా, అంటే మొత్తంగా అంగట్లో 66.9 కోట్ల మంది సమాచారం, విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్మీ విభాగాల వారీగా ధర నిర్ణయం, నిందితుడికి సైబరాబాద్ పోలీసుల బేడీలు అని చెప్పి ఒక వార్త ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నది. ఈ వార్తలకు సంబంధించిన అంశాలు చర్చించే ముందు మళ్ళొక ఈనాడు దినపత్రికను కూడా చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఏ రకమైనటువంటి వార్తలు వచ్చినాయనేది కూడా మనం చూద్దాం. ఈనాడు దినపత్రికలో తీసుకుంటే ఒకటి ఇంపార్టెంట్ వార్త, ఫీజుల మోత, ఇది ఒకటి వచ్చిందంటే బ్యానర్గా. ఇంకొక వార్త, జరీన్కు, అంటే మొన్న బంగారు స్వర్ణ పథకాన్ని సాధించినటువంటి జరీన్కు భారీగా స్వాగతం పలికినటువంటి ఒక ఇంపార్టెంట్ వార్త కూడా ఉంది. గెలుపు అలవాటు చేద్దామని చెప్పి ఇంకొక ఐటెం కూడా, అంటే ఎట్లా గెలుపు, అది ఆదివారం సంచికలో వచ్చినటువంటి వార్తకు సంబంధించిన కటన్ రేజర్ ఇందులో ఇచ్చారు. మూల్యాంకన వేళ సెల్ ఫోన్ల గోల్, అంటే సెల్ ఫోన్లు తీసుకొని పోవద్దు పరీక్షా హాల్లో, అంటే మన పత్రిక పేపర్లు దిద్దేటువంటి కేంద్రంలోకి, మూల్యాంకన హాల్లోకి, కానీ ఫోన్లు తీసుకొని పోతున్నట్టుగా కొన్ని ఫోటోలతో సహా ఈనాడు ఒక సంచలనమైనటువంటి వార్త రాసింది. ఈనాడు ఆదిలాబాద్ నుంచి వచ్చింది వార్త. దీనికి సంబంధించి కూడా మనం చర్చిద్దాం. వ్యవసాయం మా సంకల్పం అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట. అట్నే 66.9 కోట్ల డేటా దొంగిలించబడ్డదనేటువంటి వార్త కూడా మనం ఉన్నది. ప్రవీణ్ను సెలవుపై పంపలేదేం, అంటే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రను ప్రశ్నించినటువంటి సిట్ ఈ ప్రశ్న వేసింది. అట్లా ఆమెతో పాటు సభ్యుడు లింగారెడ్డి పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. గ్రూప్ 1 ప్రశ్నపత్రాలపై వివరాలను సేకరించింది. ఈడ మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి బండి సంజయ్ షర్మిలకు చెప్పినటువంటి మాట. కాంగ్రెస్ బారాసాలు ఇప్పుడు కొట్టుకొని ఎన్నికల్లో కలిసిపోతాయి, అందుకే కాంగ్రెస్తో కలిసి పనిచేయబోమని వైఎస్ఎంలకు చెప్పారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కొందరు నా సమాధి కడతామంటున్నారు. ఇందాక మనము ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త గురించి మాట్లాడినాం. అదే నా ప్రతిష్ట దెబ్బతీయడమే వారి లక్ష్యం, అందుకు సుపారీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం. సాహితీ ఫినిక్స్ సంస్థల్లో ఈడీ సోదాలు, దస్త్రాలు హార్డ్ డిస్క్ల స్వాధీనం, అమెరికాలో టోర్నడోల బీభత్సం, 18 మంది మృతి, 10ల సంఖ్యలో క్షతగాతులు. జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలల పునః ప్రారంభం, 227 రోజుల పాటు తరగతులు, అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటించిన బోర్డు. 30 రోజులు రూపాయలు 700 కోట్లు.
750 కోట్లు. ఎర్లీ బర్డ్ లక్ష్యాన్ని చేరుకోకపోతే బాధ్యులు చార్మినార్ బదిలీ, పన్నుపై 5% రాయితీ ప్రకటన జిహెచ్ఎంసీ. అంటే మనం దీనికి కొద్దిగా ఆసక్తిగా ఉంది. ఈ అంశం మీద కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే చార్మినార్ బదిలీ అంటే చార్మినార్ అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రాంతం అని చెప్పకనే ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దీని మీద కూడా మనం మాట్లాడదాం. క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ షురు, ఈ నెల 30 వరకు గడువు. సింగరేణి ప్రాంతాలకు అవకాశం మీ సేవలో తెరుచుకున్న పోర్టల్. ఇది దీంట్లో కూడా అంటే ఒకటే అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా ఇందులో ఉంది. అయితే ఇవి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. మనము ఇంకా ఈ ఫీజుల మోతకు సంబంధించినటువంటి ఒక దాని మీద మనము చర్చించాలా. తర్వాత మనం వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికను చూసినట్టయితే వెలుగు దినపత్రికలో తెలంగాణపై మోడీ ఫోకస్, 67 కోట్ల మంది డేటా ఫర్ సేల్. అంటే ఈ రెండు వేరు వార్తలు. తెలంగాణ పైన మోదీ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టిండు. రాబోయేటువంటి ఎన్నికలలో తెలంగాణలో బీజేపీని గెలిపించే లక్ష్యంగా మోదీ, అమిత్ షాలు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా తెలంగాణపై మోడీ ఫోకస్ అని చెప్పి ఒక వార్త. ఇకపై నెలకోసారి రాష్ట్రానికి 6న బీజేపీ బూత్ కమిటీలతో ఇంటరాక్షన్, 8న సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, నేషనల్ హైవేల పనులకు శంకుస్థాపన, అదే రోజు పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ, మేలో వరంగల్ రైల్వే వ్యాక్సిన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన. ఇది అంటే మోదీ గారి ప్రకటన, పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. మోదీ గారు ఇక ప్రతి నెల తెలంగాణకు వచ్చి తెలంగాణలో అనేక రకాల కేంద్రం ద్వారా సమకూరినటువంటి ఫండ్స్ తోటి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలకు మోదీ గారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేటువంటి అవకాశాలు అనేది ఒక ఇంపార్టెంట్ వార్త. మోడీ ఎలా ఫోకస్ చేసిన, బీజేపీ ఏ రకంగా తెలంగాణలో కార్యాచరణ తీసుకోబోతుంది అనేది ఉంది. దీని కూడా మనం చర్చిద్దాం. ఇంకా పేపర్ల సమాచారం ఇంకెవరికైనా తెలుసా? నిన్న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ గురించి టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రశ్నించిన సిట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు వచ్చాయనే దానిపై ఆరా, నిందితుడు రమేష్తో పరిచయంపై టీఎస్పీఎస్సీ మెంబర్ లింగారెడ్డికి ప్రశ్నలు, ఇద్దరిని చెరో 2 గంటలు ప్రశ్నించిన అధికారులు. అంటే నిన్నటిదాకా అధికారుల జోలికి పోయినటువంటి సిట్టు ఇప్పుడు అనితా రామచంద్రన్ అట్నే సభ్యుడు లింగారెడ్డిని కూడా ప్రశ్నించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ రకమైనటువంటి అంశాలు ఇందులో వచ్చినాయి, ఏ రకమైనటువంటి ప్రశ్నలు సంధించారు, నిందితులు లేకున్నటువంటి సంబంధం ఏంది, వీటన్నిటిపైన కూడా సమాధానాలు రాబట్టి దీనిపైన కూడా మనం చర్చిద్దాం. ఇక మనం చూసినట్టయితే ఇవి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. మనం ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రికను చూద్దాం. నమస్తే తెలంగాణలో మన రెగ్యులర్గా ఉండే విధానమే చాలా పెద్ద ఎత్తున రైతు ఐక్యత రాచబాట అని చెప్పి మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్లో వెళ్ళేటువంటి సందర్భాన్ని పురస్కరించి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట చాలా పెద్దగా వచ్చింది. అప్నా డంగ్ అప్నా రంగ్ అప్నా జంగ్. ఈయన నిన్నదాం అప్నా రంగ్ అప్నా డంగ్ అప్నా రంగ్ అప్నా జంగ్. రైతాంగానికి సాగునీళ్ళు, కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదు, అందుకే మనం అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం తీసుకొని ముందుకు పోతున్నాం. రైతు సమస్యల పరిష్కారానికి ఐక్యత రావాలి అని చెప్పి కేసీఆర్ పిలుపు. బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర షేత్కారి సంఘటన. ఈ వార్త తప్ప ఇంకా వేరే ఏం వార్తలు లేవు. ఇందులో ఒక ఆయిల్ ఫామ్లో రికార్డు, తర్వాత ఒక పాపం బీఆర్ఎస్ నేత ఒకరు హఠాత్ మరణం చెందిరు. నృత్యం చేసి ఒకసారిగా కుప్పకూలినటువంటి నరేందర్ దవాఖానకు తరలిస్తుండగా మృతి. మంత్రి కొప్పుల ఎమ్మెల్సీ కాని వాళ్ళు అంటే ఆత్మీయ సమ్మేళనానికి పోయిన సందర్భంలో కవిత డ్యాన్స్ చేస్తూ పడిపోయి చనిపోయింది అని చెప్పి ఒక వార్త. తట్నే 72.63 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు. 10th పరీక్షలు రేపటి నుంచే. కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా తెలంగాణ బిడ్డ. ఇంటర్ కాలేజీల రీఓపెన్ June 1న. అగ్రి పీజీ సీట్ల పెంపు. మీ పిఏలను ఎవరు పెట్టారు? Group 1 రాసే విషయం మీకు తెలుసా? ప్రతి ఏడాది సైబర్ ఆడిటింగ్ జరుగుతున్నదా? టీఎస్పీఎస్సీ కార్యదర్శి సభ్యుడికి సిట్ ప్రశ్నలు. మధ్యప్రదేశ్లో భారీ రిక్రూట్మెంట్ స్కామ్. ఇది ఇందులోనే వచ్చి దీని విషయం మీద కూడా మనము గమనిద్దాం. 58 అంతస్తుల భారీ భవనం. దక్షిణాసియాలోని అతి ఎత్తైన ఆకాశహారం సాస్ క్రౌన్ పేరుతో కోకాపేటలో నిర్మాణం. ఇప్పటికే 100 మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తి. పురోగతిలో మరో 136 మీటర్లు, 58 అంతస్తులు. ఇది ఈ నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు. వీటిపైన మనం చర్చలకు వెళ్లే ముందు ఏది నిజం కార్యక్రమంలో స్వల్ప వివరణ అందిస్తున్నాం. క్రిమినల్ మినిస్టర్, క్రిమినల్ పని చేసేది కేసీఆర్ గారు ప్లెజర్, ఇల్లీగల్ గా దందాతి చేసేది కేసీఆర్ గారు ట్రెజర్. ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం. చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరో, ఆయనకి కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే, మేము
ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా దిమాకుందా? 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు. కేసీఆర్ సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. గతంలో కూడా గ్లోబల్ విషయంలో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని లీకేజ్ ఇవ్వడం వల్ల 32 మంది విద్యార్థులు చనిపోయారు. పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా అని నేను కేటీఆర్ నిన్ను అడుగుతున్నా. నేను వారి ఇంకా పెడుతున్నావురా బాలు, ఎప్పుడు పోతావు రా ఊళ్ళో? నీ వచ్చేవాళ్ళు మామూలు కళాకారులు కాదండోయ్. వాళ్ళ గొంతుకులతో చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఉరుముల మోతలే. అంతేకాకుండా వాళ్ళ పాటలతో మనందరినీ ఉరువు తొలగిస్తారు. వాళ్ళెవరనుకుంటున్నారా? చూస్తూనే ఉండండి జానపదం అడ్డ, ప్రతి ఆదివారం రాత్రి 7:30 మీ అమ్మా న్యూస్ లో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు చేతుతాడురో. వెల్కమ్ బ్యాక్. మనతోని ఈ పత్రికలకు సంబంధించినటువంటి వార్తల్లో వచ్చినటువంటి అంశాలని చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి ప్రస్తుతం మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. ఇప్పుడు మనం ఆ పత్రికల్లో చూసిన ప్రధానంగా బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. అట్నే ప్రతి నెల నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ అంటే తెలంగాణకు వచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించింది అనేటువంటి వార్తలు వచ్చినాయి కదా. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? టీఎస్పీఎస్సీకి సంబంధించి బీజేపీ తీసుకునేటువంటి కార్యాచరణ ఏ రకంగా ఉంది? నరేంద్ర మోదీ గారి పర్యటన ప్రతి నెల ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అంశం కూడా ఇలా పత్రికల్లో చూసాం. ఆ నరేంద్ర మోదీ గారి పర్యటనలు ఏ రకంగా ఉండబోతా ఉంది? పట్టిన అభివృద్ధి ధరలను ప్రజలు కేంద్రంలో ఉంటుందని కొంతమందిగా ప్రణాళికలు ఇస్తాము, నిరాశంగా వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద డబ్బులు కట్టేది, తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం వివక్షిస్తుంది, గుజరాత్కే నిధులు తీసుకుపోతున్నారు, బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు తీసుకెళ్తున్నారు అని ఆరోపణ చేసిన వాటి తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు చేసినటువంటి ఏంటంటే రాష్ట్ర నాయకులకు కానీ అప్పుడప్పుడు వచ్చేటువంటి కేంద్ర మంత్రి ద్వారా వివరించారు. కానీ ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసినప్పటికీ ఇంకా చేయలేదు అని చెప్పడము, తన వంతు వాటా కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన వంతు వాటా ఇవ్వకుండా అడ్డుకోవడము, కేంద్ర ప్రభుత్వానికి కేంద్రం చేపట్టే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సహకారం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడము, దీంతో కేంద్రమే అంటే డైరెక్ట్ గా మోడీ అమిత్ షా రంగంలో దిగాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎలా ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎండగట్టాలని వాళ్ళు పరోక్షంగా అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన సహాయ నిరాకరణ, ఈ రెండు విషయాలు తెలిపాలి. అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేయాలి. రాష్ట్రంలో మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనే ఒక ప్రణాళికతోటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. గతంలో కూడా అమిత్ షా చెప్పారు, మోడీ కూడా చెప్పారు, తెలంగాణ మాకు ప్రత్యేకమైన అభిమానం, తెలంగాణ మేము ప్రత్యేక దృష్టి పెట్టాం, తెలంగాణ ఎక్కడ కూడా సవిత్ర తల్లి ప్రేమ చూపట్లేదు, తెలంగాణకు మిగతా రాష్ట్రాలతో సమానంగా నిధులు ఇస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ కు ఇచ్చే నిధుల మీద వీళ్ళు ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు. మన 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 జనాభా 4 కోట్లు, మన రాష్ట్ర జనాభా దాదాపుగా 4-4.5 కోట్లు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జనాభా 25 కోట్లు, అంటే 6 మనక వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు. నిధులు కూడా ఆ స్థాయిలో వెళ్ళాలి, వాళ్ళకి కావాల్సిన అంటే ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రానికి రావాల్సిన ఆదాయం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అయినప్పటికీ అది పక్కకు పెట్టి అంటే ప్రజలను, తెలంగాణ ప్రజలను ఇంకా మాటలతో మభ్యపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వీటన్నింటినీ ప్రజలకు వివరించాలి, తెలియజేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నాయకత్వానికి భరోసా కల్పించాలి. కేంద్రం మీకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటుంది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పాలి అనే ఉద్దేశంతో మోడీ పర్యటన. కృష్ణమూర్తి గారు, ఇంకొక మాట కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ప్రధానంగా నరేంద్ర మోదీ గారు ప్రతి నెల తెలంగాణకు వస్తారనేటువంటి ఒక ప్రకటన గతంలో కిషన్ రెడ్డి గారు చేసిండ్రు, ఇలా పత్రికల్లో కూడా ఆ వార్త ఉన్నది. అయితే వారి పర్యటన కేవలం హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందా, లేకపోతే వరంగల్లో ఒక కార్యక్రమం చెప్పిన, వరంగల్ వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించిన శంకుస్థాపన అట్లాంటి ఏదో ఒక కార్యక్రమం ఒకటి చెప్పినారు. మరి మిగతా ఇప్పుడు మారుమూల ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఇట్లా మహబూబ్ నగర్ కానీ, ఇట్లా ఈ వేరే జిల్లాలలో కూడా నరేంద్ర మోదీ గారి పర్యటనలు ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి? గతంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ సందర్భంగా రామగుండం అక్కడ మోడీ వెళ్ళాలనుకున్నారు, అక్కడ కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో చేయాలి అని అనుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా మోడీ వస్తున్నారు. రేపు ఇంకా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ అంటే వీటన్నిటి ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా మోడీ వెళ్లే అవకాశం ఉన్నాయి. వీళ్ళు ఒక హైదరాబాద్ కేంద్రంగానే మోడీ పర్యటన కాకుండా రాష్ట్రంలోని దాదాపుగా 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలి. ఏదో ఒక కార్యక్రమం ద్వారా మోడీని ఆ జిల్లాకు తీసుకెళ్లాలి, ఆ జిల్లాలో మోడీని పర్యటింపజేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం ఉంది. దానికి బీజేపీ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సహకరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా జిల్లాల వారి జిల్లా నాయకత్వాన్ని బలోపేతం చేయాలి కాబట్టి వాళ్ళని కూడా కొంత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం, అందుకు సంబంధించిన ప్రణాళికలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన యూనివర్సిటీ చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాలో స్థలం ఇస్తుందని చూసిన తర్వాత అక్కడ ఫౌండేషన్ స్టోన్ కు శంకుస్థాపనకు ప్రధాని వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఈ టూరిజం ఒకటి ప్రాజెక్ట్ అని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు ప్రకటించారు, పర్యాటక శాఖ మంత్రి. దానికి సంబంధించి కూడా ఒక 25 ఎకరాలే అడిగినట్టున్నారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం. ఆ స్థలం ఇస్తే దానికి సంబంధించి మోడీ ఫౌండేషన్ స్టోన్ వేయాల్సిన అవసరం. అంటే మోడీ, అమిత్ షా, అంటే మోడీ ప్రధానమంత్రి కాబట్టి ఖచ్చితంగా మోడీ వచ్చేస్తారు. అమిత్ షా కూడా రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి అమిత్ షా కూడా వస్తుంటారు. కాబట్టి ఒక్క చోట కాకుండా హైదరాబాద్ కేంద్రంగా మోడీ కార్యక్రమం కాకుండా దాన్ని వికేంద్రీకరణ దృష్టిగా జిల్లాల వారీగా వెళ్లేందుకు బీజేపీ వివత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రసాద్ గారు, ఇంకొకటి మనము చూస్తున్నాము, ఇందాక అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మహారాష్ట్ర నాయకులతో మాట్లాడేటప్పుడు అసలు తెలంగాణ రైతు ఆత్మహత్యలే లేవు, తెలంగాణ రైతులు చాలా సుభిక్షంగా, సంతోషంగా, ఆర్థికంగా బలంగా ఉన్నారు అని చెప్పి ఒక కామెంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి నిజంగానే దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణలో నిజంగా రైతు ఆత్మహత్యలు లేవా? ఆ పరిస్థితి ఏ రకంగా ఉందని మీరు అంచనా వేస్తున్నారు? అంటే మీరు బహుశా నమస్తే తెలంగాణలో వచ్చినట్టు నమస్తే తెలంగాణలో మాత్రమే అట్లాంటి వార్తలు వస్తాయి. తర్వాత కొన్ని ఒక తూక పద్ధతులు ఉన్నాయి, వాటికి దాంట్లోనే మాత్రం వస్తుంటాయి. వాస్తవానికి మనం గమనించాలి, రోజు ఎక్కడో చోట ఏదో కారణంతో రైతులు ఆత్మహత్యలు చేస్తారు. రుణబాధన, పంట నష్టమా, లేకపోతే కౌలు రైతుల, ఎవరో ఒకరు ఖచ్చితంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు గడిచిన 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో సుమారుగా ఒక 10-15 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న బలవన్మరణాలు పాల్పడ్డారు. దాంట్లో కొన్ని అయితే బీఆర్ఎస్ నాయకుల వేధింపులు పంచలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నా భూమి తీయకుండా నాయకులు ఆక్రమించుకుంటున్నారు, నా పొలం లేదు, నా పొలాన్ని నన్ను సాగు చేసుకునేట్లని చెప్పి వాళ్ళు పోలీసులు తిరిగి అలసిపోయి పోలీసుల దగ్గర న్యాయం జరగకపోతే కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మసిబూసి మారాడికాయ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. మహారాష్ట్ర నాయకులు తెలుసు, మహారాష్ట్ర ప్రజలకు తెలుసు. కాకపోతే వాళ్ళు క్షేత్రస్థ గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అంటే ఏదో మీరు చేసే హైఫై ప్రచారానికి వాళ్ళు కొంతమంది ప్రలోభాలకు గురై ఉంటారు. కానీ అందరూ అదే విధంగా ఉన్నారు. చెప్పిండే విధము అనేది కాదు. మనకు ఎట్లా ఉంది ప్రసాద్ కాదు, మీకు కూడా తెలుసు, మీరు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సరైన నీటి సౌకర్యం లేదు. ఇప్పుడు ఎండాకాలము పంట చేతికి వచ్చే టైం చాలా చోట్ల నీరు అందట్లేదు. వీళ్ళేమో ఆ ప్రాజెక్ట్ తోటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి నిద్రిస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ తో నిద్రిస్తున్నాము, మలసాగర్ ప్రాజెక్ట్, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నుంచి నిధులు రావట్లేదు. అసలు నీళ్లే అసలు నీళ్లు ఉన్న చోట
అక్కడే ఉంచుతున్నారు కాబట్టి పొలాలకు అంటే కింద ఉన్నటువంటి పొలాలకు కొంత చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు మధ్యలో ఉన్నటువంటి పొలాలే తప్ప చివరి వరకు ఉన్న పొలాల కొన్నిటికైతే కావాలని నీటిని ఆపేసి అడ్డుకట్ట వేసి నీటి అడ్డుకొని తరలించుకుని పోతున్న సంఘటన కూడా చాలా. రైతుల ఆత్మహత్య లేవడం మాత్రం అది శుద్ధ అబద్ధము. ఒక విధంగా చూస్తే ఆ రాసిన పత్రిక ఏదో ఎవరో చెప్పిన వాళ్ళు ఎవరు కానీ మొత్తం రైతాంగాన్ని కించపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించినట్లుగా మనం చెప్పక తప్పదు ప్రసాద్ గారు. తర్వాత కృష్ణమూర్తి గారు చాలా ఒక ఇంపార్టెంట్ వార్త ఒకటి మనము ఆంధ్రజ్యోతిలో చూస్తా ఉన్నాం. ఏంటంటే హిందూ ఫోబియాను సహించబోమని చెప్పి తీర్మానించిన జార్జియా రాష్ట్ర అసెంబ్లీ యోగా ధ్యానం ఆయుర్వేదం ప్రస్తావన. అంటే హిందువులకు చేకొట్టిన తొలి అమెరికా రాష్ట్రం. హిందూ వ్యతిరేక విధానాలు ఖండిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. హిందూ ఫోబియాను హిందూ వ్యతిరేక ఉన్మాదాన్ని అంగీకరించేది లేదని ఆ తీర్మానంలో పేర్కొంది. 100కు పైగా దేశాల్లో 20 కోట్ల మంది అనుచరులను కలిగిన ప్రపంచంలోని అతి విస్తారమైన ప్రాచీనమైన మత ధర్మంగా హిందుత్వాన్ని ప్రస్తుతించింది. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ఒకవైపు అమెరికాలో జార్జియా రాష్ట్రము హిందూ ఫోబియా అనేది కూడదు, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉంటే, మరి రాష్ట్రంలో మనం ఈ హిందూ అనేటువంటి శబ్దాన్ని పూర్తిగా మతపరం చేసి అసలు ఆ మాటనే మాట్లాడద్దు అనే విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? ఒక అమెరికానే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. మొన్న మనం చూసినాం ఆఫ్రికాలో శ్రీరామనవమి రోజు శ్రీరాముని ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ వాళ్ళు భజనలు చేస్తూ కీర్తన చేస్తూ సాంప్రదాయ దుస్తులను ధరించి, అంటే వాళ్ళు దోతులు చీరలు ధరించి, మన వాళ్ళు ఇంక ఇక్కడ సాంప్రదాయ దుస్తులకు కొంచెం దూరం అయిపోతున్నాం, మన భారతీయ యువత, మన భారతీయ జనాలు. కానీ అక్కడ వాళ్ళు మన సాంప్రదాయాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకొని వాళ్ళు కొంత మన ధర్మాన్ని ఇచ్చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఒక అమెరికాని కాదు, ప్రపంచంలోని అసలు ప్రపంచానికి నాగరికత నేర్పి ప్రపంచానికి ధర్మాన్ని నేర్పింది హిందూ ధర్మము, భారతదేశం. హిందూ ధర్మము చాలా అత్యంత పురాణమైనది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆనవాళ్ళు అంటే ప్రపంచంలో మన హిందువులకు సంబంధించినటువంటి అంటే హిందూ దేవీ దేవతల విగ్రహాలకు సంబంధించినటువంటి ఎక్కడో ఒక చోట ఆ మూలాలు మనకు దొరుకుతుంటాయి. మన ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు కూడా చాలా మంది మన ధర్మం కోసం పనిచేస్తారు. ప్రపంచానికి భారతదేశము విశ్వగురువుగా హిందూ ధర్మ పరిరక్షణలో నిలుస్తున్నది. రాబోయే కాలంలో నిలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇంకొక వార్త కూడా ఉంది కృష్ణమూర్తి గారు. ప్రధానంగా ఏంటంటే నేను నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ నా ప్రతిష్టను దిగజార్చేటువంటి కుట్ర జరుగుతుంది, నాకు సమాధి కట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది, దీనికి ఆల్రెడీ సుపారీ కూడా ఇచ్చింది అని చెప్పి ఒక భావోద్వేగమైనటువంటి ప్రసంగం నరేంద్ర మోదీ గారు చేసిండు నిన్న వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా. మనం దీన్ని ఏ రకంగా చూడొచ్చు? నిజంగా నరేంద్ర మోదీ గారు అంత భావోద్వేగంగా చేసినటువంటి ఈ ప్రసంగం ప్రకటన ప్రజలపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇట్లా చేస్తున్నది లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండి కొట్లాడుతుంటే నరేంద్ర మోదీ గారు ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారు అనుకోవచ్చు? గతంలో కూడా నరేంద్ర మోడీ మీద కుట్రలు జరిగినాయి. మొన్న రాహుల్ గాంధీ గారు విదేశీ పర్యటనకు వెళ్ళి మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడు. ఓకే, రాజకీయాలు అనేది ఎవరికైనా చేసుకోవచ్చు, మీ రాజకీయం మీది, మా రాజకీయం మాది, ఎవరిదైనా ఈ పార్టీల వారిగా ఎవరి రాజకీయం వారి, ఎవరి సిద్ధాంతాలు వారే పార్టీల పరంగా. కానీ మన సిద్ధాంతాలను మనం బీజేపీని వ్యతిరేకిస్తున్నాము, మోడీని వ్యతిరేకిస్తున్నాము అని అమెరికాకు వెళ్ళి అక్కడ లండన్కి వెళ్ళి అక్కడ ఏ దేశానికి వెళ్ళినా కానీ భారతదేశంలో పెట్టుబడి పెట్టకండి, భారతదేశానికి మీరు నమ్మకండి, భారతదేశంలో భద్రత లేదు ప్రజలకు, ఈ రకంగా చెప్పడం అనేది అంటే దీన్ని చూస్తుంటే మోడీ మీద కాంగ్రెస్ పార్టీ ఎంత కక్ష పెంచుకున్నది అనే విషయాన్ని ఇది మనకు కొంచెం అర్థం చేసుకుంటే తెలుస్తా ఉంది. అంటే మోడీ అంటే గుడ్డిగా వ్యతిరేకించడం. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని కుంభకోణాలంటే మనం చెప్పనవసరం లేదు, మీకు అది తెలిసిన విషయం ప్రజలంగా తెలుసు. కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది గడిచిన 9 సంవత్సరాలుగా మోడీ హయాంలో ఒక కుంభకోణం లేదు. వాళ్ళు కాగడాపతి వెతుకుతున్నారు, ఏడ దొరుకుతుందా అని, దొరకట్లేదు. ఏ అంశం తీసుకొచ్చింది, అదాని అంశంలో కూడా వాస్తవం లేదని తేలిపోతున్నాయి. దక్కదారు పట్టిస్తేందుకు మళ్ళీ ఇది ఒక ప్రయత్నాలు. అంటే మోడీ ఏ రకంగా పక్క జరపాలి, మోడీని ఏ రకంగా రాజకీయాలకు దూరం చేయాలి, దీన్ని ఏ రకంగా పక్క జరిపితే మనకు వస్తుంది. మోడీ పోతే ఇంకొక వస్తారు. ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నించినప్పుడు దాంట్లో దాన్ని కూడా ఆయన వ్యతిరేకించట్లేదు.
నేనే ఉంటాను అనుకున్నాను, నేను స్వచ్ఛందంగా వెళ్ళిపోతాను కొంత సమయం వచ్చిన తర్వాత అని చెప్పి. అంతవరకు వీళ్ళు ఆపలేక ప్రజల్లో వీళ్ళ అంటే అభిమానాన్ని చూరగొండిగా ప్రజల్లో వీళ్ళు ఒక ఏమంటారు అభిమానంతో ఉన్నటువంటి ఆప్యాయతను వాళ్ళు సంపాదించుకోలేక మోడీని అంతం చేయాలని కుట్ర ఉంటే ఉండదు దాంట్లో వాస్తవం, కానీ అది తప్పు. అట్లా చేయడం అనేది తప్పు. అంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి మోడీ, ప్రధానమంత్రి మోడీ అంటే దేశంలో అత్యున్నతమైన పదవి. ఆయన ఆరోపిస్తుంటే దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏవో కొన్ని ఉంటాయి. అంతా ఆయన చెప్పినంత కాకుండా ఎక్కడో ఒక చోట ఆయన మీద కుట్ర జరుగుతున్నది అనే విషయం స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అన్నిటినీ ప్రజలందరూ కూడా మనమందరం కూడా అసలు అంటే ఏ పార్టీ చేసినా ఎవరి మీద చేసినా వ్యక్తులను ఎలిమినేట్ చేయాలి అనేది తప్పది. మనకి ఎట్లా కనపడుతుందంటే సిద్ధాంత పరంగా లేకపోతే పార్టీలో ఉండబడే అనేక ఆచరణల పరంగా లేకపోతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనులను విమర్శించే బదులు కేవలం మోదీ మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకొని మోదీని తిట్టేటువంటి క్రమంలో, మోదీని అనవసరంగా మాట్లాడేటువంటి క్రమంలో దేశాన్ని మొత్తంగా కూడా కించపరిచేటువంటి కార్యక్రమాలు అనేకం మనకు బయట కనబడతా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా రాహుల్. అదే నేను అదే అంటున్నాను. సిద్ధాంత పరంగా అంతర్గతంగా మన దేశ అంతర్గతంగా మనం పోరాటం చేయొచ్చు. రాజకీయ పార్టీగా ఎవరి సిద్ధాంతం వాళ్ళకుండా చేయొచ్చు. కానీ ఆ సిద్ధాంతాలను తీసుకుపోయి బయట ప్రపంచంలో బయట దేశాలు మన దేశం గురించి మనం కించపరుచుకునే విధంగా మాట్లాడడం అనేది సైన్స్ కాదని. ఎవరైనా సరే మీరు మీ ఇంట్లో 1.25 లక్షలు ఉంటున్నాయండి, కానీ మనం బయటకు వచ్చి చెప్పుకోలేం కదా మన సమస్యలు. చెప్పుకుంటే మనం అంతకన్నా ఇంకా మూర్ఖత్వం ఒకటి ఉండదు. అంతర్గతంగా విషయాలు జరుగుతుంటే చిన్న జరుగుతూ ఉంటాయి అవి, కానీ వాటిని అంటే మనం పెట్టుకొని మనం చేయాల్సిన అవసరం లేదు, బయటకు రావాల్సిన అవసరం లేదు. నేను కూడా అంటున్నాను ఈ విషయం. ఇప్పుడు మనము చివరిగా ఒకటి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వం మీద ఈ పేపర్ లీకేజీ కేసులో చాలా ప్రజలలో లేకపోతే యువతలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అయితే ఈ వ్యతిరేకతను అందిపుచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళడం కోసం బీజేపీ ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. నిరుద్యోగ మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలను చేపట్టదలుచుకుంటుంది. అంటే ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి ముఖ్య నేతలందరినీ కూడా ఇన్ఛార్జీలుగా పెడుతున్నట్టుగా ఒక సమాచారం బయటకు వచ్చింది. దీనిపైన ఏమంటారు? నిన్న అట్నే ముఖ్య నేతల సమావేశం కూడా నిన్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది కదా, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ ఎట్టి పరిస్థితిలో మేము ఉద్యమాన్ని వదిలేదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నారు. ఆ కోణంలో వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు, పోరాటం సాగిస్తా ఉన్నారు. యువమోర్చా నాయకులు 14 జైలుకు వెళ్ళొచ్చినా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ పోరాటం చేస్తాం, యువతకు న్యాయం చేయాల్సిందే, నిరుద్యోగ యువత భవిష్యత్తుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మేము పోరాటం చేస్తామని చెప్పారు. దీంట్లో ఎటువంటిది లేదు. ఒకటి. రెండోది, గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా నిరుద్యోగతో 3016 రూపాయలు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. అది ఇంతవరకు అమలు కాలేదు. దాని మీద గతంలో బీజేపీ పోరాటం చేయాలనుకుంది, కానీ చివరి క్షణంలో ఆ పోరాటాన్ని కొంత అంటే వేరు కారణాలతో, అంటే రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడము, వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ చేయడంతో కొంత దాన్ని కొంచెం తిరమరుగైంది. దాన్ని అదే చేయాలనుకున్న సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బండి సంజయ్కి సిట్వార్ నోటీస్ ఇప్పించడము, బీజేపీ చెందినటువంటి కార్యకర్త రాజశేఖర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ చేశారు కాబట్టి బీజేపీ ప్రమేయం ఉండొచ్చు ఈ మొత్తం వ్యవహారంలో అనుమానం వ్యక్తం చేయడము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న బీజేపీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వద్దదు. మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉంది, ఆయన్నే ఐటీ శాఖ మంత్రి, ఆయన్నే మొత్తం చూస్తున్నారు, ఆయనే ప్రతి విషయంలో ఆయన్నే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనదే ఉంది మంత్రి అని చెప్పేసి ఆయన బర్తరఫ్ చేయాలని పోరాటం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. నేను అనుకుంటాను ఏప్రిల్ 25 అని నాకున్నటువంటి సమాచారము. ఈ నెల 25 తారీఖు నిర్వహించారు. ఈ లోపలనే జిల్లాలలో యువతను సమాయత్తం చేయడం, నిరుద్యోగ యువతను సమీకరించేందుకు జిల్లాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే ఉమ్మడి 10 జిల్లాలో ఈ జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించి అక్కడి నుంచి ఒకసారి హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీ
నాయకత్వం ఉన్నది. నిన్న జరిగిన సమావేశంలో కొంత దీనికి సంబంధించిన కొంత కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. రేపు కానీ నిన్న కానీ వాళ్ళ అధికారికంగా ప్రకటించి ఆ కార్యక్రమాన్ని అంటే ముఖ్యమైన నాయకులను జిల్లాలలోనే మకాం వేసి అక్కడే ఉండి ఈ నిరుద్యోగ మార్చ్ జిల్లాల వారి నిరుద్యోగ మార్చ్ జయప్రదం చేయాలి. తర్వాత అక్కడి నుంచి యువతను సమీకరించి హైదరాబాద్ తరలించే విధంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము అంటే నిరుద్యోగ మార్పు నిర్వహించడం అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ ప్రయత్నాలను కూడా అడ్డుకునే విధంగా ఉండాలని బీజేపీ నిర్ణయిస్తున్నది. అయితే వీళ్ళు బహిరంగ ప్రకటించి ఏర్పాటు చేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాల నుంచి తట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది చేయాలంటే వాళ్ళు ప్రకటించకుండా ఎప్పటికప్పుడు హఠాత్తు కార్యక్రమాలు తీసుకుంటారా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది ప్రసాద్ గారు. ఇది ప్రధానంగా రాష్ట్రంలో ఎదగడం కోసం, రాష్ట్రంలో ప్రజల మధ్యకు పోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నిరుద్యోగ మార్చిను ఒక ఆయుధంగా తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ప్రజల్లో కొంత ఆదరణ భారతీయ జనతా పార్టీకి వస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఎదుర్కొనేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి ప్రజల్లో కొంత సానుకూలత ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి ఏమైనా మళ్ళీ రేపు వచ్చేటువంటి కార్యక్రమాల్ని ఏ విధంగా తీసుకుపోతుందో బీజేపీ మనం ఆలోచన చేయాలి. అట్నే మళ్ళీ రేపటి ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు ఏంటి, వాటి అనుకున్న నిజాలు ఏంటి అనే విషయాన్ని మనం